నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి మీ సన్నిధికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు అందరు సామెతల గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి చదువుదాం. అది నా వాక్యం కాదు, కానీ దేవుని యొక్క ప్రేరేపణతో ఈ మాట చెప్పాలనిపిస్తుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆమేన్. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? ఇంగ్లీష్ ఉన్నట్లయితే, when the righteous are in authority, when the righteous are in authority అని గట్టిగా చెప్పండి. అథారిటీ. when the righteous are in authority ఏం జరుగుతుందంట? పీపుల్ రిజాయిస్. ఎందుకంటే ఈరోజు పేపర్ చూస్తే నీళ్లు లేకుండా కష్టమవుతుందంట. అవునా? ఇక్కడ ఎవరు నీతిమంతులు ఉన్నారు? ఇక్కడ ఎవరెవరు నీతిమంతులు? ఇక్కడ ఎవరెవరు నీతిమంతులై ఉన్నారు? అరే ఎంత డౌట్ఫుల్ ఉన్నారంటే మీరు అసలు నీతిమంతులు లెక్కలోనే లేదు. యేసయ్యను అంగీకరించిన ప్రతి ఒక్కరు, యేసయ్య నీతిని బట్టి జీవించే ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు. ఆమేన్. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అని అడిగినాడు. ఎంతమంది ఉన్నారు? నేనైతే దేవునికి నీతి కాబట్టి నేను నీతిమంతుని. హల్లెలూయా. ఇది పరలోకానికి తెలుసు, నరకానికి తెలుసు. ఆమేన్. అందరికీ తెలుసు నేను నీతిమంతులు అనేది. ఆమేన్. మనుషులు కొందరు గుర్తించవచ్చు, కానీ నాకు తెలుసు. ఫస్ట్ నాకు తెలిసినది, దేవుడు తెలిసినది. హల్లెలూయా. ఓకే. నీతిమంతులు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం అంటే ఏమి? కలెక్టర్ కావాలా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కావాలా? ఎట్లనేది? నీతిమంతులు వాళ్ళకి ఇవ్వబడిన అధికారాన్ని చక్కగా వాడినప్పుడు. హల్లెలూయా. మనందరికీ దేవుడు అధికారం ఇచ్చుడు. నువ్వు నీతిమంతుడివి అంటేనే దేవుని అధికారం నీ చేతిలో ఉంది. ఎప్పుడైతే నువ్వు నీ అధికారాన్ని గుర్తించి నువ్వు నీ యొక్క నోటి నుంచి సరైన ప్రకటనలు చేస్తావో, నీళ్లు లేవు. ఏం చెప్పాలా? నీళ్లు లేవంటే యేసుక్రీస్తు నామమున సమృద్ధి కలుగును గాక. యేసుక్రీస్తు సమృద్ధి ఉంది, నేను నమ్ముతున్నాను అని ప్రకటించాలి. ఎప్పుడైతే నువ్వు నీ నోరు తెరిచి అధికారాన్ని ప్రకటిస్తావో, యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తావో, అప్పుడు ఏమవుతుందంట? ప్రజలు ఏమవుతారంట? తెలుగులో ఏముంది? సంతోషించుదురు. ఎందుకు? వాళ్ళ సమస్యలు తీరుతుంటాయి. ఇప్పుడు నీళ్లు రాలేదు, నీళ్లు లేవు, వర్షం లేదు అంటే ఏమవుతుంది? పంటలు పండవు. అదే నువ్వు యేసుక్రీస్తు నామమున అన్ని సకాలంలో జరుగును గాక. అధికారం, యూ షుడ్ యూజ్ యువర్ అథారిటీ. అధికారాన్ని ఉపయోగించాలి. అందుకే రోజు మనకు అన్నం వస్తుంది, నాకు అన్నం వస్తున్నాయి, కానీ ఎవరు పండిస్తున్నారు? అవి సరైన పంటలు పండలేదు అనుకోండి, యూరోపియం రెండింతలు అయిపోతుంది, అన్ని రెండింతలు మూడింతలు అయిపోతాయి, స్కేర్సిటీ వస్తుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది? బీదోళ్ళకి అసలు దొరకవు కదా. కాబట్టి మనము దేవుని మనకి ఇచ్చినటువంటి నీతిని బట్టి మనం నీతిమంతులమైనాం కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారంతో ఎంత ఖర్చు అవుతుంది? మనం నోరు తెరిచి మాట్లాడడానికి ఎంత ఖర్చు అవుతుంది? సైతాన్ ఏం చేస్తారు తెలుసా? ఈ నోటి నుంచి చెడు మాటలు తెప్పించడానికి ఎంతైనా ఖర్చు చేస్తారు. అట్లనే బిలాము అనే ఒక ప్రవక్త ఉండే. ఏముంది, నువ్వు వచ్చి ఆ ఇశ్రాయేలును శపించు, సూట్ కేసులో తెచ్చిచ్చినాను. అర్థమవుతుందా? అంటే నువ్వు శపించడానికి డబ్బులు ఇచ్చేనా నేను శపిస్తాను, కానీ దేవుడు ఉచితంగా పొందినవు, ఉచితంగా ఇచ్చేయంటాడు. దేవుడు ఉచితంగా పొందినవు, దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. నీతి ఎట్లా పొందినావు? ఎంత డబ్బులు ఇస్తే మీరు నీతిమంతులైనారు? ఎంత కానుకలు ఇచ్చినారు? ఎట్లా నీతిమంతులైనారు? ఫ్రీనా? ఏమన్నా పెట్టినారా? లేదు. మహా అంటే ఆటో చార్జీలు పెట్టింటామంటే కదా. ఎవరైనా మీటింగ్ పెట్టినప్పుడు వినింటాం కదా ఫస్ట్ టైం, అప్పుడు ఎవరో పిలిచింటారు, ఎంతో పోయినాం అంతే. బట్ అది లెక్కనే కాదు అసలు కదా. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ, మనకు ఫ్రీగా ఇవ్వబడింది. నోరు తెరిచి రోజు, అందుకే చెప్తున్నా, క్రైస్తవులుగా యేసయ్యను నమ్ముకున్న బిడ్డలుగా ఈ కర్నూలు పట్టణం అనే కాదు, మన రాష్ట్రము, మన దేశం అంతా కూడా సుఖంగా ఉండాలంటే మనం అధికారం తీసుకొని రోజు మనం ఉదయం ప్రార్థన చేయాలి, ఉదయము సాయంత్రము ప్రకటించాలి. ఆమేన్. కర్నూలు కష్టం, 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఎట్లా బతుకుతారు? గాలి కాదు మనకు కావాల్సింది, ప్రభా వర్షం. యేసుక్రీస్తు రావణ వర్షము. నేను ఫెలోషిప్కి వచ్చేప్పుడు కూడా ఇదే ప్రార్థన చేస్తాను. నేను మా పాపను
పట్టుకొని ప్రార్థన చేస్తాం. ఎందుకు? మన మీద ఒక బాధ్యత దేవుడు పెట్టించున్నాడు. మనల్ని నీతిమంతులకు ఇక్కడ పెట్టినాడు అంటే కర్నూలులో ఎందుకు పెట్టినాడు? కర్నూలు మనల్ని బట్టి సంతోషించాలి. అప్పుడు మనకేమన్నా క్రేజ్ వస్తుందా? గేజు మొదలు పెట్టింది. మన బాధ్యత దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినాడో మనకి ఇవ్వబడిన బాధ్యత ప్రకారం మనకు పేరు గీరు తర్వాత మనం చేయాల్సింది ఏంటి? అందరి మంచి కోసం మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కోసం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వాక్యం వినాలని, నిజంగా వినాలని ఆశిస్తున్నారు. ఓకే, లాస్ట్ వీక్ ఏం చేశాను? త్రీ థింగ్స్ చెప్పాను. ఏం చెప్పాను? అతిగా వండర్ఫుల్. నెక్స్ట్, అపరిమితమైన కృపను చూపించబడ్డాం మనము. పుష్కలమైన ప్రేమను పొంది ఉంటున్నాం. హల్లెలూయా. ఈ త్రీ థింగ్స్ మర్చిపోకండి. దేవుడు మనల్ని అతిగా ఆశీర్వదించిండు. అందుకే గుర్తుపెట్టుకోండి, 2 లడ్డూలు కాదు, 100 లడ్డూలు గుర్తుపెట్టు. అర్థమవుతుందా? నువ్వు తినలేవు, అపరిమితంగా అతిగా ఆశీర్వదించిండు. రెండవది అపరిమితమైన కృపకు కూడా మితి లేదు, పరిమితి లేదు. ఆయన మనకంత కృపనిచ్చినాడు. ఆమె ఒక్కసారి ఆలోచించండి, లోకంలో మనం పుట్టినప్పుడు ఎన్ని పాపం చేసింటాం, ఎన్ని తప్పులు చేసింటాం. వాటన్నిటికీ శిక్ష చేయాలంటే ఎంత అవుతుంది కదా? టూ మచ్ కదా. కానీ ఏం చేసిండు? అపరిమితమైన కృపతో అన్ని కొట్టిపడేసింది. హల్లెలూయా. ఫ్యూచర్ లో తప్పులు అవి కూడా కొట్టివేసింది కదా. అర్థమవుతుందా? ఫ్యూచర్ లో తప్పులు కూడా అంటే ఇంకా పోయి తెచ్చేద్దామనే కాదు. ఇన్ యూ రియల్లీ నో గాడ్స్ లవ్, దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా? అర్థమైంది? దేర్ ఇస్ నో పాయింటింగ్. నువ్వు నేను రిస్ట్రిక్ట్ చేయటం లేదు. నువ్వు ఇచ్చేస్తే ఇది అవుతుంది, ఇచ్చేస్తే ఇది అవుతుంది. నో, గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us forever. అండ్ లాస్ట్ ఏమని చెప్పాను? పుష్కలంగా దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అన్నా మీరు చెప్తున్నారు, బాగుంది. నాకేమైనా బైబిల్లో రెఫరెన్సెస్ చూపిస్తారా? చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు చాలు ఒక్క నిమిషం బాగా ఆలోచించండి. దేవుడు ఒక సమయం వచ్చింది, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసే ఒక సమయం వచ్చింది. ఆ వాగ్దానం చేసే సమయం వచ్చినప్పుడు బాగా గమనించాలి ఇక్కడ మాట. వాగ్దానము ఎవరి మీద చేస్తారంటే, మామూలుగా ప్రామిస్ చేసేప్పుడు ఏం చేస్తారు? చిన్నప్పుడు మేము ఏం చేస్తుంటే మదర్ ప్రామిస్ అంటుంది. గుర్తున్నా? మదర్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్ విన్నారా? ఇప్పుడు కూడా చేస్తున్నారా అందరు పిల్లలు? ఇంకొందరైతే మదర్ డెడ్ ప్రామిస్ కూడా చేస్తుంది. మదర్ డెడ్ అంటే వీడు పొరపాటున అది ప్రామిస్ బ్రేక్ చేసిననుకో వాళ్ళమ్మ అవుట్ అనమాట. విన్నారా ఇట్లాంటివి? లేదు. మదర్ డెడ్ ప్రామిస్లు, ఫాదర్ డెడ్ ప్రామిస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎందుకు మదర్ ప్రామిస్ ను తీసుకొచ్చినారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకంటే వాళ్ళు పెద్దోళ్ళు. అమ్మ తోడు, అయ్య తోడు, ఇట్లాంటి మాటలు మాట్లాడు. తోడు అంటే ఏంటి? దే ఆర్ టేకింగ్ అన్ ఓత్. ఎవరి మీద ఓత్ తీసుకుంటున్నారు? వాళ్ళ అమ్మల మీద. కొందరు ఏం చేస్తారు? పిల్లలు బాగా ప్రేమిస్తుంటే మా పిల్ల మీద ఒత్తండి అంటుంటారు. మా పిల్లల మీద ఒత్తండి. విన్నారా? ఎందుకు? వాళ్ళు ఎవరిని వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, ఎక్కువ ఊహించుకుంటున్నారో వాళ్ళను తోడు అని పెట్టుకుంటారు. ఆమేన్. దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు ఆలోచించిందంట, ఎవరున్నారు నాకంటే పెద్దగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచించాడు. ఎవరు లేరు. ఆయన కంటే పెద్దవాళ్ళు, ఆయన కంటే గొప్పవాళ్ళు, అన్ని రకాలుగా ఏ యాంగిల్లో చూసినా ఆయన కంటే ఎవరు లేరు. కాబట్టి దేవుడు ఇంకా ఒట్టు పెట్టుకోవాలంటే తన మీద తానే ఒట్టు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంట. దేవుని వాక్యం చెప్తుంది ఏమని? అబ్రహాము నా తోడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అర్థమవుతుందా? ఎవరి తోడు అంటున్నాడు? క్లియర్ మళ్ళీ చదువు. చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయాను? తనకంటే గొప్పవాడు లేడు. చేయలేకపోయాను కనుక. వండర్ఫుల్. అందరూ చూడండి, దేవుడు మనల్ని అందరూ ఒట్టు పెట్టొద్దన్నాడు. కానీ దేవుడు ఏం చేసిండు?
వాగ్దానం చేసినప్పుడు తన మీద తానే ఒట్టు పెట్టుకున్నాడంట. నేను పొరపాటున ఇదిగానే నేను వాగ్దానం చేసింది నేను చేయలేకపోతే నేనే అవుతాను పెట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన తోడని ప్రమాణం చేసి రెండు విషయాలు చెప్తున్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను విస్తరిస్తాను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మల్టిప్లై యూ. ఇంగ్లీష్లో మల్టిప్లై ఉంది. బాగా గమనించండి, ఈ యొక్క అబ్రహాము జీవితంలో మనకు అబ్రహాం మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? మనకు అబ్రహాంకు ఉన్న రిలేషన్ ఏంటి? వారసులం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29 తీయండి ఒకసారి. గలేషియన్స్ 3:29. మీరు క్రీస్తు సంబంధులు అయితే, ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరించినారు? యేసుక్రీస్తుని అంగీకరించినామంటే యేసుక్రీస్తుతో సంబంధం పెట్టుకున్నాం అనుకుంటాం. ఆమేన్. యేసుక్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమైన. అబ్రహాముకు దేవుడు నా తోడు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నా తోడు నేను నిన్ను విస్తరిస్తున్నాను అని చెప్పిన వాగ్దానానికి నువ్వు నేను కూడా వారసులము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో మాత్రమే కాదు ఒట్టు పెట్టుకుంది, అబ్రహాము గురించి మాత్రమే కాదు, దేవుడు అబ్రహాములో మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. యేసు క్రీస్తు అబ్రహాము యొక్క సంతానంగా పుట్టబోతున్నాడు. అదే సంతానం యేసు క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా అబ్రహాముకు సంతానంగా మార్చబడతారు. ఈ యొక్క వాగ్దానం అనేది అందరి కోసము దేవుడు పెట్టించున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే, I want you to remember that God wants you to anchor yourself in His love. దేవుడు నిన్ను ఆశీర్వదించిండు అనే విషయంలో ఏమాత్రము సందేహము ఉండకూడదు అని చెప్తున్నాను అన్నమాట. సందేహం ఉండకూడదు. ఎందుకు సందేహం ఉండకూడదు అంటే, దేవుడు తన మీద తను ఒట్టు పెట్టుకున్నాడు. దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. దేనికోసం ఒట్టు పెట్టుకున్నాడు? అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తాను అంటే, అబ్రహాములో దేవుడు ఆ రోజు సునీల్ను చూసింది. సునీల్, నిన్ను నేను ఇన్ బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ యూ, ఇన్ మల్టిప్లైయింగ్ ఐ విల్ మల్టిప్లై యూ అని. అర్థమవుతుందా? అబ్రహాముతో చెప్పిన మాట కాదు అది, తన సంతానమైన మనందరితో కూడా దేవుడు చెప్పిండు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దాన్ని అన్వయించుకో, తీసుకో. అబ్రహాముకు చెప్పిండు. అబ్రహాముకు ఒక్కని కాదు కదా వాగ్దానం జరిగింది. వాగ్దానం అబ్రహాముకు, తన సంతానంకు, ఇద్దరు కూడా ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గ్రేట్లీ బ్లెస్డ్. అతిగా ఆశీర్వదింపబడ్డాం. ఎంత అతిగా ఆశీర్వదింపబడ్డామంటే, అబ్రహాము జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాము చూసిందో అంతకంటే గొప్ప ఆశీర్వాదం మనకు కనిపిస్తుంది మన జీవితంలో. హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలంలో, ఆ పాత కాలంలో ఇన్ని ఫెసిలిటీస్ లేవు కనిపించేదానికి. మహా అంటే వెండి, బంగారు, గాడిదలు, గుర్రాలు ఇవే కనిపిస్తాయి అప్పటి కాలంలో. అందుకే ఆ 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, Abraham was greatly blessed on greatly blessed in silver, gold and cattle. ఈ కాలము చెప్పడానికి చాలా ఉన్నాయి. అర్థమైందా? ఆ యొక్క అపార్ట్మెంట్స్ వాళ్ళవే, ఈ ఇండ్లలో వాళ్ళవే, చెప్పడానికి చాలా విధాలుగా చాలా విషయాలు ఉంటున్నాయి. అర్థమైందా? ఆ కాంప్లెక్స్ ఆయనది, ఈ కాంప్లెక్స్ ఈయనది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూపించడానికి చాలా ఉన్నాయి, వెరైటీస్ చాలా ఉన్నాయి. కార్స్ ఉన్నాయి, వెహికల్స్, ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదు, కొందరు సేవకులు, దైవజనులకు ఫ్లైట్స్ ఉన్నాయి. ఆమేన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గట్టిగా నమ్మినారు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దాంట్లో ఏమాత్రము సందేహం లేకుండా గట్టిగా మొండిగా దాన్ని పట్టుకొని అప్పుల్లో ఉండి కూడా 2 విమానాలు కొనుక్కోడు. ఒక తెలుసా, కెనెత్ కోప్లాండ్ అని ఒక అతను ఉన్నాడు. ఆయన జీవితం మొదలు పెట్టినప్పుడు ఎట్లా అంటే, అప్పులోనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవు, ఆమె దగ్గర డబ్బులు లేవు, ఈయన దగ్గర డబ్బులు లేవు. అప్పు చేసి కొన్ని డాలర్లు తీసుకుని అప్పు చేసి పెళ్లి చేసుకున్నాడు. పండుకునే బెడ్ కూడా రెంట్కు తెచ్చుకున్నారంట బెడ్. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఒక వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడిందంట. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ ఆల్ థింగ్స్ షాల్ బి యాడెడ్. అంటే వాళ్ళు ఒక లిస్ట్ రాసుకున్నట్ట, మనకేమేమి కావాలా, మనకు బెడ్ కావాలా, ఫస్ట్ హృదయ పెట్టుకుని మనం బెడ్ కావాలా, ఫుడ్ కావాలా, వరుసగా రాసుకుంటూ వచ్చినాను. ఆమేన్. ఆ లిస్ట్ లో లేనివి కూడా ఇప్పుడు ఫ్లైట్లు కూడా వచ్చినాయి. దాంట్లో
హల్లెలూయా. అప్పులలో కూరుకుపోయినప్పటికీ కూడా నువ్వు నమ్మే నమ్మకం ఏమనుంది? నన్ను దేవుడు అతిగా ఆశీర్వదించుడు అనే విషయంలో నువ్వు గట్టిగా నమ్మితే నీకు అదే జరుగుతుంది. ఆమేన్. క్రైస్తవత్వం అంటే ఏంటంటే బిలీవింగ్ దట్ గాడ్ హ్యాస్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ యూ ఆల్ ది టైమ్. ఆమేన్. అంటే ఆయన చేసిన మంచితనము నీకు అనుక్షణము నీకు మంచి జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇన్ బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ యూ, ఇన్ మల్టిప్లయింగ్ ఐ విల్ మల్టిప్లై యూ. మీకు యు నో అబౌట్ క్రిఫ్లో డాలర్ తెలుసా? క్రిఫ్లో డాలర్ విన్నారా పేరు? క్రిఫ్లో డాలర్ ఆయన ఎక్కడ పుట్టిండు అనుకుంటున్నారు? స్లమ్స్ లో పుట్టిండు. స్లమ్స్ అంటే ఎట్లా? మన కర్నూలులోని బంగారుపేట, ధర్మపేట ఇట్లా అంటే చూడండి, చాలా గట్టి ఏరియాస్ లో, అటువంటి ఏరియాస్ లో పుట్టి ఈ రోజు ఆయన కూడా ఒక 3-4 ఫ్రెండ్స్ పెట్టుకొని ఉన్నాడు. దేవుని వాక్యాన్ని, విశ్వాసాన్ని బోధించుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆమేన్. దేవుడు ఆశీర్వదించిండు అంటే వాళ్ళకి సపరేట్, మనకు సపరేట్ అనే కాదు. ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ డీటెయిల్ ఏం జరుగుతుంది. ఈ వాగ్దానం అయితే అందరికీ కామనా కాదా? ఆమేన్. ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించినానన్నప్పుడు అబ్రహాములో ఆయన సంతానాన్ని అంతటినీ ఆశీర్వదించాడు దేవుడు. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. సో అందరికీ ఇది కామన్. బట్ కొందరు ఎందుకు ఆశీర్వదింపబడుతున్నారు? లెట్స్ సీ. రెండవ విషయం, సో మొదటిది ఏమి ఆలోచించినాము? అతిగా ఆశీర్వదింపబడ్డాం. రెండవది ఏంటి? అపరిమితమైన కృప. అపరిమితమైన కృప ఎప్పుడు పొందినాం? ఎట్లా పొందినాం? దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎందుకంటే ఈ మాటలు, ఈ ఒక్కొక్క వాక్యం నేను చెప్తున్న రెఫరెన్స్ మర్చిపోకుండా లైఫ్ లో గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే ఎల్షడాయ్ బైబుల్ స్కూల్లో నేను నేర్చుకున్నవి నా లైఫ్ ను దే హావ్ టర్న్డ్ సంథింగ్. ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అమ్మ కాదు, ప్రేమ చేత అని ఉంటుంది లాస్ట్ లో. అది ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకోండి. ఇంగ్లీష్ లో చదవండి, తెలుగులో ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో చదవండి. టు ది ప్రైజ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్ ఉందా? వేరిన్ he has made us accepted in the beloved. ఈ 4 పదాలు, లాస్ట్ పదాలు గుర్తుపెట్టుకోండి. he has made us accepted in the beloved. అందరూ చెప్పండి నాతో పాటు. he has made us accepted in the beloved. he has made us accepted in the beloved. వండర్ఫుల్. beloved అంటే ఎవరు? బిలవెడ్? ప్రియమైన వాళ్ళు. అవునా? దేవుణ్ణి యేసయ్యను అంగీకరించిన అందరూ కూడా దేవునికి ప్రియమైన వాళ్ళు. దేవుని వాక్యం చెప్తుంది, అతను ఎందరూ అంగీకరించారో వాళ్ళందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ప్రతి ఒక్కరికి కూడా ఆయన కుమారులు అవుటకు, దేవుడు పిల్లలు అవుటకు ఆయన అధికారం అనుగ్రహించిండు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ బిలవెడ్ లో పిల్లలందరూ వస్తారు. బిలవెడ్ అనే దాంట్లో పిల్లలందరూ వస్తారు. నేను చెప్పిన ఫ్రేజ్ ఏంటి? హీ హాస్ మేడ్ us accepted in the beloved. బిలవెడ్ అంటే అందరూ క్రైస్తవులు యేసయ్యను అంగీకరించిన అందరూ కూడా బిలవెడే. అయితే ఈ యాక్సెప్టెడ్ అనే పదానికి గ్రీకులో ఉన్న యాక్చువల్ వర్డ్ ఏంటంటే క్యారిటూ, CHARITOO. దీన్ని చారిటూ కాదు, క్యారిటూ. ఎందుకంటే దిస్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది వర్డ్ క్యారిసా. క్యారిసా అంటే గ్రేస్ అర్థం. CHARISSA, క్యారిసా. మీకు కరిష్మా పేరు విన్నారు? కరిష్మా కపూర్ ఇట్లా పదాలు వాళ్ళు కూడా ఇవే కాపీ కొడుతున్నాం. యాక్చువల్లీ ఇది ఏం పదం అంటే ఇది గ్రీక్ నుంచి వచ్చిన పదం. క్యారిసా నుంచి వచ్చింది. CHARITOO, క్యారిటూ. క్యారిటూ అంటే మీనింగ్ ఏంటంటే హైలీ ఫేవర్డ్. ఏంటది ఎగ్జాక్ట్ పదం ఏంటంటే, క్యారిటూ అనే పదానికి ఎగ్జాక్ట్ పదం ఏంటంటే ఇంగ్లీష్ లో హైలీ ఫేవర్డ్. ఇప్పుడు ఆ యాక్సెప్టెడ్ అనే పదాన్ని తీసి హైలీ ఫేవర్డ్ అని పెట్టి చదవండి. ఇప్పుడు నేను చెప్పిన ఫ్రేజ్ లో హీ హాస్ మేడ్ us highly favored in the beloved. అర్థమైందా? he has made us highly favored in the beloved. బిలీవర్స్ లో ఎందరో బిలీవర్స్ ఉన్నారు, అందరూ బిలీవర్స్ ఉన్నారు, యేసు ప్రభువుని అంగీకరించినారు. కానీ దేవుడు ఏం చేసిందంటే, ఈ యొక్క సీక్రెట్ ఎవరికి అర్థమవుతుందో వాళ్ళని he has made them highly favored. ఆమేన్. బిలీవర్స్ లో we are highly favored.
హల్లెలూయా. హైలీ ఫేవర్డ్ అంటే ఏమర్థము? దేవుడు తన యొక్క కృపను అపరిమితముగా మన మీద చూపిస్తున్నాడు. హైలీ ఫేవర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, నువ్వంటే ఇష్టం ఉండదు అవతల వ్యక్తికి, కానీ నువ్వు పొద్దున్న చేసి పెట్టేస్తాడు పని. ఎందుకు చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నా ఈ పని అనేది కూడా చేసేస్తాడు. అర్థమైందా? ఫేవర్ అంటే ఇతరులు నిన్ను ఇష్టపడడం. అయితే ఇక్కడ ఏమంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు హిస్ ఫేవర్, ఆయన యొక్క అపరిమితమైన కృప, అపరిమితమైన కనికరం నీ మీద ప్రవహిస్తా ఉందని అర్థం. హల్లెలూయా. హి హస్ మేడ్ us highly favored in the beloved. రెండు విషయాలు చూసాం. ఒకటి వచ్చేసి దేవుడు అతిగా ప్రేమించింది. ఆమె అబ్రాహాముతో తన మీద తను ఒట్టు పెట్టుకున్నాడు. దేవుడు అబ్రాహాము చెప్తూ, నా మీద నేనే ఒట్టేసుకుంటున్నా అబ్రాహ్మ, ఏదైనా తేడా వస్తే నేనే అవుతుంది. దేవుడు అబద్ధం ఆడేటోడే కాదు. ఆయన చాలాసార్లు చెప్తూ, అబద్ధం ఆడేటట్టు నేను నరుణ్ణి కాదు. ఇంకో విషయం తెలుసా, దేవుడు అబద్ధం ఆడితే ఏం జరుగుతుంది? వినాలన్నదా? అబద్ధం ఆడితే దేవుడి యొక్క సింహాసనం నుంచి దేవుడు దిగిపోవాల్సి వస్తుంది. దేవుడు ఏదైనా అన్యాయంగా అవినీతి కొంచెం 0.01% చేసినా కూడా దేవుడు ఆ సింహాసనాన్ని వదిలేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సింహాసనం కోసం ఎదురు చూస్తుంది ఎవరు? అర్థమవుతుందా? ఎందుకంటే అది నీతి సింహాసనం. అంటే దేవుని నీతి అపరిమితమైనది. ఆ సింహాసనం మీద ఉండాలంటే మనల్ని దేవుడు అక్కడి చేర్చుకోవాలి. అందుకోసం ఈ యొక్క గొప్ప సాక్రిఫైస్ దేవుడు చేసింది. మనము అవినీతి పనులము, మనం చెడ్డ వ్యక్తులుగా ఉండినప్పుడు, మనం ఇంకనో పాపలుగా ఉండగా క్రీస్తు యేసు మన కోసం చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మనము నీతిమంతులుగా చేస్తే తప్ప మనం దేవుని దగ్గర పోలేము. అర్థమైందా? మన నీతిమంతులు కావాలన్నప్పుడు ఆయన చనిపోవాలి. ఆయన మన పాపం ఆయన మీద వేసుకొని ఆయన నీతిని మనకు ఇచ్చేసింది. ఇట్స్ వన్ టైం సెటిల్మెంట్, ఒకేసారి సెటిల్మెంట్. అంటే నువ్వు తప్పు చేసిన ప్రతిసారి పోయి పాపం క్షమాపణ అడుగుకొని రావడం అది కాదు. దిస్ ఈజ్ ఆల్ వన్ టైం సెటిల్మెంట్ ఆన్ క్రాస్. నువ్వు యేసు క్రీస్తును అంగీకరించినావంటే నీకు ఆయన నీతి అనుగ్రహించబడింది. నీ పాపాలన్నీ ఆయన లెక్కలో వేయబడి ఆయన శరీరంలో అవన్నీ కూడా శిక్షించబడ్డాయి. హల్లెలూయా. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించాడు? అపరిమితంగా ప్రేమించాడు. యోహాను 3:16 అందరికి తెలిసిన మాట. దేవుడు లోకమును ఎంత ప్రేమించిండు? తన యొక్క సొంత కుమారుణ్ణి నేనైతే మాత్రం మా పాప మీద ఎవరైనా చేయడానికి కూడా నేను ఒప్పుకున్నాను. అవునా? నువ్వు ఒప్పుకుంటావు? ఎవరైనా ఒప్పుకుంటారమ్మా? మీ పిల్లల మీద ఎవరైనా వేస్తారంటే ఒప్పుకుంటావు? మీ కొలీగ్ టీచర్ కొడతాదంటే కూడా నీకు బాధ అవుతుంది. ఎవరు అనిపిదా? ఎవరు అనవసరంగా ఎవరైనా మన పిల్లలను అంతే ఎవరు సహించరు అనవసరంగా. కానీ దేవుడు ఏం చేసిందంటే, అనవసరంగానే తెలిసి ఆయన అవసరం లేదు కానీ మన కోసము ఆయన యేసయ్యను అప్పగించేసాడు. ఉమ్మి ఇచ్చడానికి ఎంతమంది తప్ప ఊసి ముఖమంతా తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టి కదా, ఎంత అవమానకరంగా యేసుప్రభువును కొడుతుంటే, అసలు కొట్టడానికి, చంపడానికి, చచ్చిపోవడం అన్నిటికీ కూడా దేవుడు ఆయనను వదిలేస్తుంటున్నాడు. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, రోజు మీకు ఒకవేళ ఇవి ఇంకా అలా మీరు చెప్తుంది నాకు ఇంకా అయోమయం ఉంది అనుకుంటే, రోజు అద్దం ముందు నిలబడుకొని నన్ను దేవుడు అతిగా ఆశీర్వదించుడు. అద్దంలో చూసుకుంటూ చెప్పండి, నన్ను దేవుడు అతిగా ఆశీర్వదించుడు, అపరిమితంగా ఆయన కృప నా మీద ఉన్నది, ఆయన ఎంతో ప్రేమించుడు నన్ను అని ఈ 3 పదాలు రిపీటెడ్గా చెప్పుకుంటున్నాడు. రిపీటెడ్గా ఇవి ఎట్లయిపోవాలంటే మీ లోపల జీర్ణించుకోపోవాలి. లోపల మధ్యరాత్రిలో లేపినా కూడా బయటికి రావాల్సింది ఏదో కష్టం వచ్చిందంటే లేదు, నేను ఆశీర్వదింపబడిన బిడ్డ. కరువు వచ్చింది అంటుంటారు చాలా మంది. నేను ఒకటే చెప్తాను, కరువు అనేది శాపం. మనం ఉన్నాము అంటే కరువు ఉండకూడదు. హల్లెలూయా. కర్నూలులో కరువు రాకూడదు. హెచ్ఎం హెవెన్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఉంది. నిజంగా మనం క్రైస్తవులు మనం వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాము అంటే మాత్రము అది మీ రెస్పాన్సిబిలిటీ. ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీది, ప్రకటించాల్సిన బాధ్యత మనందరిది.
అందుకే కరువు అనేది శాపం. నీతిమంతులు ఉండగా శాపం ఎందుకు రావాలా? మనం ఉండగా అందరూ సంతోషించాలి, అందరూ సంతోషించాలి. పంటలు బాగున్నాయండి, అన్నీ బాగున్నాయండి, ఇంత మంచి మాట కదా. హల్లెలూయా. అందుకే యేసయ్యను ఎప్పుడైతే నువ్వు అంగీకరించుకుంటావో ఈ జీవితంలో యూ విల్ బికమ్ హిస్ ఫేవరెట్. ఎట్లా ఫేవరెట్ అవుతావు నువ్వు తెలుసుకోవాలి. దేవుడు అతిగా ఆశీర్వదించుడు, నా మీద అద్భుతమైన కృపను నా మీద చూపించిండు, ఎందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించుడు అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో యూ విల్ ఆటోమేటికలీ బికమ్ హిస్ ఫేవరెట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారు దేవునికి? ఎంతమంది ఫేవరెట్స్ ఉండగలరు? ఎంతమంది ఉండొచ్చు? ఎందుకంటే బాగా డోంట్ లిమిట్ గాడ్. యేసయ్యను అంగీకరించిన అందరికీ కూడా ఆయన ఫేవరెట్స్ అవడానికి అధికారం ఇచ్చింది. తను అందరినీ ఫేవరెట్ గా చూసుకునే అధికారం ఉంది. అంతమంది చూసుకోగలరా? ఎస్, హీ ఈస్ గాడ్. ఆయన దేవుడు. అసలు అందరూ ఒకసారి ప్రార్థన చేస్తే ప్రపంచంలో అందరూ ప్రార్థన చేస్తే వింటారా? లేదా? కన్ఫ్యూజ్ అవుతారా? కొంచెం అంటారా? లేదు. సపరేట్ సిస్టమ్. అందుకే ఆయన దేవుడు. అందుకే ఆయన దేవుడు. ఎవ్రీ వన్ ఆఫ్ us ఈజ్ అ ఫేవరెట్ టు గాడ్. గుర్తుపెట్టుకోండి, డోంట్ లిమిట్ గాడ్. అందుకే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు, మీ అందరి తల వెంట్రుకలు కూడా లెక్కించబడలేదు. గుండు వచ్చినా కూడా, అంటే అన్ని ఊడిపోయి గుండె అయినా కూడా లెక్కించేసి దేవుడు. ఆ గుండు మీద గతంలో ఎన్ని ఉన్నాయి వెంట్రుకలు, తర్వాత ఎన్ని ఉన్నాయి అన్నాయి కదా. అర్థమవుతుందా? దేవుడు అంత కేర్ తీసుకుంటున్నాడు మన మీద. దేవుడు మన మీద అంత కేర్ తీసుకుంటాడు. నాకు మా పాప అంటే ఇస్తాను. ఏ రోజు ఎన్ని ఒక 10 ఎంటుకలు కూడా ఎచ్చలేండి అయితే. ఏ రోజు అంటే అంత ఓపిక లేదు. ఎచ్చుతామా? 1, 2. దేవుడు అయితే ప్రతిదీ ఎచ్చిండు. స్నానం చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఎంటుకలు పడుతుంటాయి అనుకోండి, చాలా మంది బాధపడుతుందా, ఓ పెద్ద ఎంటుకలు పోతున్నాయి. హెయిర్ ఫాల్ షాంపూ లేదు. ఎందుకు? బట్ నేను చెప్పానా? కృపలో ఏం చేయాలా? డాడీ ఈ కౌంట్ ఉంది, యు నో ఎవ్రీథింగ్, తెలుసు. ఆరాంగా ఉండండి. దేవుని మీద భారం వేయండి. హల్లెలూయా. భారం వేరే 5 నిమిషాల్లో హీ హాస్ కౌంటెడ్. దేవుడు లేదు, నా మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. మీ ప్రతి ఒక్కరి వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయి. రిజిస్టర్డ్. ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుందేమో, నాకు తెలీదు. మామూలు మనకు జ్యోతి అట్టకపోతే కోడ్ పెడతారు, టక్కని పెడితే ట్యూబ్ అంటే వస్తుంది, బిల్లు వస్తుంది. ఏ ఎంట్రుక పడితేనే ఆ ఎంట్రుకే తీసుకునేది, ఇది ఆమెది, ఇది పార్క్ కోడ్ ఉంది, మరి ఏం కోడ్ ఉందో తెలియదు. బట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే లేకపోతే లెక్క రాదు. అర్థమవుతుందా? అంటే దేవుడు ప్రతి ఒక్కరి మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించగలడు అనే దానికి ఒక నిదర్శనం. యేసుప్రభు చెప్పిన మాట, మీ వెంట్రుకలు మీ అందరి తల వెంట్రుకలు, ఒక్కరిది కాదు. కేవలం నా 12 మంది శిష్యుల తల వెంట్రుకలు నేను కౌంట్ చేశాను అన్నాను. అందరివి అందరూ అంటే భూమి మీద ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఆయనకు ఒక కౌంట్ ఉంది. ఆయన మనల్ని కౌంట్ చేయడమే పెద్ద కష్టం. అందుకే ఏం చేస్తారు తెలుసా? భూమి మీద సెన్సస్ ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది అనేది జస్ట్ ఒక ప్రాబబిలిటీ మీద సంఖ్య నడుస్తుంటుంది. అంటే పాపులేషన్ పెరుగుతుంది అని. కానీ అక్యురేట్ లెక్క దేవుని దగ్గర ఉంటుంది. ఎవడు అవుట్, ఎవడు ఉన్నారు, ఎవరెవరు చనిపోతున్నారు, ఎవరెవరు ఇప్పుడు పుడుతున్నారు, అక్యురేట్ లెక్క ఉంటుంది దేవుని దగ్గర. వాళ్ళది కాదు, వాళ్ళ వెంట్రుకల లెక్కలు కూడా ఉన్నాయంట. యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ హీ లవ్స్ us, హీ కేర్స్ ఫర్ us. హల్లెలూయా, హల్లెలూయా. అదే అపరిమితమైన ప్రేమ అంటే అది. ఏం పని లేదనుకోండి, ఏం చేస్తాం మనం? కొందరు ఉంటారు కొన్ని బాగా ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు. ఒక ప్రేమికులు, ఓకే, వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదో పెళ్ళైందో తెలియదు, కానీ ఒక్కరంటే ఒక్కరికి బాగా ప్రేమ, మాటలేం లేవు. ఇంకా అప్పుడు ఏం చేస్తుంటారు? ఒకరికొకరు చూస్తుంటారు. అప్పుడప్పుడు అది యూట్యూబ్ లో కొన్ని వస్తుంటాయి, ప్రాంప్టింగ్ వస్తుంటాయి. మనకి ఇదంతా బాగా కొట్టి చూస్తే ఏమీ ఉండదు, ఊరికే ఆడ పార్కు కూర్చుంటారు, ఏదో మాట్లాడుకుంటారు. వాళ్ళ కోరు ఇల్లు తినడం లేదు, కోతులు ఒకరి వెంట్రుకలు అట్లుంటాయన్నమాట. అంటే ఆ పని పాట ఉండదు, ఎట్లా టైం స్పెండ్ చేయాలో తెలియదు. నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే దేవునికి అంత చాలా టైం ఉంది. దేవునికి గాడి సంబంధించి బయట మనందరూ ఒకసారి ఇట్లా స్కాన్ చేస్తుంటారు వెంట్రుకలు కదా, ఎన్నో హీఈస్ ఎవర్ కేరింగ్. అర్థమైందా? హీఈస్ ఎవర్ కేరింగ్ ఫర్ us. ఎందుకంటే ఈవెన్ హెయిర్ ఫాల్ ఈజ్ ఎ డిసీజ్, అలోపేసియా ఈజ్ ఎ డిసీజ్.
రోగం అది. వెంట్రుకలు పడిపోతున్నాయంటే రోగాన్ని రోగంలో చూడు. అది దేవుని దగ్గర లెక్కుంది, ఏ సరే లెక్కకపోతే చూసుకుంటాడు. కాదు, నువ్వు చెప్పు, నా శరీరము దేవుని ఆలయము, దీనికి ఎటువంటి లోపము జరగడానికి వీలేదు, రోగం రావడానికి ఏ దేవుడు నా గుడారాన్ని సమీపించదు అని ప్రకటించాల. హల్లెలూయా. నువ్వు కాన్షియస్ ఉంటే అది జరగదు, నువ్వు కాన్షియస్ గా ఉండాలి. హల్లెలూయా. అయితే ఈరోజు ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఏ స్టోరీ, బైబిల్లో ఉన్నటువంటి ఒక స్టోరీ మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నా. ఎస్తేర్ రాని ఎంతమంది తెలుసు? ఎస్తేర్ గురించి అందరికీ తెలుసు. అహష్వేరోషు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేసిందంటే, ఆయన భార్య పేరు వస్తీ. ఆ వస్తీ కొంచెం డిజోబీడియంట్ గా ఉండింది భార్య. నేను కనపడం లేదు, కనిపిస్తాను, వాళ్ళ మీ ఫ్రెండ్స్ అందరికి గెలుచుకుంటా, నేను కనిపించాను అంటే దేవుడు ఆ యొక్క రాజు కోపం వచ్చింది. నా యొక్క రాజు ఏం చేసిందంటే కొత్త భార్యను తెచ్చుకుంటాను అన్నాడు. రాజు భార్యను అంటే ఒకటి కాదు, చాలా మందికి అప్లికేషన్స్ పెట్టుకున్నాను. చాలా మంది బ్యూటిఫుల్ లేడీస్ అంతా అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇవ్వడిన ఆపర్చునిటీ ఏంటంటే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని నెలలు వాళ్ళు అలంకరించుకోవచ్చు. ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ పోవచ్చు. అంటే వాళ్ళు బ్యూటిఫుల్ ఉండింటారు, మధ్యలో పాపం ఎండలో ఆల్రెడీ తిరిగి కొంచెం బాలేదు. అందుకే కొంచెం టైం ఇచ్చి వాళ్ళకు మీరు బ్యూటిఫుల్ అయ్యేదానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మా దగ్గర ఉన్నాయి. అన్ని సోప్స్ ఉన్నాయి, అన్ని రకాల డిటర్జెంట్స్ అన్ని రకాలు ఉన్నాయి. మీ ఇష్టం, ఉతుక్కోండి, ఎవరైనా చేసుకోండి. మీరు అంతా బ్యూటిఫుల్ కాండి. పర్ఫ్యూమ్స్ అలంకరించుకోవడానికి ఆల్ టైలర్స్ ఉంటారు. మీకు ఏం డ్రెస్సెస్ ఎట్లా కావాలా? ఎందుకంటే రాజు దగ్గర నిలబడక మునుపు, అంతమంది ఫ్యాషన్ షో, రాజు ముందు నిలబడక మునుపు బ్యూటిఫుల్ గా కనపడతాం. ఫ్యాషన్ డైరెక్ట్ ఏం చేస్తారమ్మా, ప్రతి దానికి వాళ్ళు కొలతలు చూసి మళ్ళీ తీసి డ్రెస్ తీసి కట్ చేసి డిజైనర్స్ రకరకాలు చేస్తారు. ఇది సేమ్ వే వీళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదు. వాళ్ళ స్కిన్, వాళ్ళ హెయిర్, వాళ్ళకి సంబంధించిన బ్యూటీకి సంబంధించిన అన్ని, ఇంక్లూడింగ్ నెయిల్ పాలిష్, మ్యాటీ, అవి ఉంటాయో అన్ని కలిపి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు అందరికీ ఇవ్వబడ్డాయి. అయితే ఎస్తేర్కు ఒక టర్న్ వచ్చింది, ఎస్తేర్కు ఒక అవకాశం వచ్చింది. ఆ టైంలో ఎస్తేర్ గురించి ఒక మాట చూడండి. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఎస్తేరు 2:15 చదవండి. అబీహాయేలు హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఆమె ఏమీయూ కోరలేదు. చాలు అక్కడికి ఆగుదాం. హేగే నిర్ణయించిన స్త్రీలను కాయుటకు ఒక షండు అంటే ఒక నపుంసకుని రాజు ఏర్పాటు చేసిండు. స్త్రీలను చూసుకో, స్త్రీలకు ఏమేమి అలంకారాలు, వాళ్ళు ఏమని అడిగితే అవి తెచ్చి, ఒకవేళ మన దేశంలో లేకపోతే వేరే దేశం నుంచి తెప్పించు, అన్ని ఫెసిలిటీస్ అనుగ్రహించు అని చెప్పి ఆయన ఒకరిని నియమించాడు దేవుడు. ఆ యొక్క రాజు, ఈ రాజు నియమిస్తే ఈమె టర్న్ వచ్చేసరికి ఈమె ఏం కోరుకుంటుందంటే, ఈ ఎస్తేర్ ఏమని కోరుకుంటుందంటే, హేగే అనే ఆ యొక్క నపుంసకుడు రాజు ఎవరినైతే నియమించిందో వీళ్ళని చూసుకో, వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని తీర్చు అనేటువంటి ఆ యొక్క హేగే నిర్ణయించిన ఆ యొక్క అలంకారములు తప్ప మరి ఏమీ కోరుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కోరుకోవడం అంటే ఇష్టపడలేదు. ఇదైతే బాగుంటుందేమో, ఈయనకేం తెలుసు, ఈయనకేమో తెలుసా, నాకు తెలుసు నేను ఎంత బాగుంటానో, నాకు ఏం వేసుకుంటే ఎంత బాగుంటానో నాకు తెలుసు. కొందరు ఆడవాళ్ళు ఉంటారు, ఎంత చెప్పినా వినరు. నీకు ఇది బాగలేదు, నాకు ఇదే బాగుంది, నేను బాగా కనిపిస్తానని నీకు వచ్చుకోలేక నేను అనుకోవాలనుకో. కొన్ని కుటుంబాల్లో గొడవలు జరుగుతాయి. బాగుంది అంతే బాగలేదు అర్థలేదు. ఇక్కడ హేగే విషయంకి వచ్చేసరికి ఈమెమంటుందంటే కంప్లీట్ గా హేగే నిర్ణయించింది మాత్రమే నాకు కావాలి, ఇంకేం అవసరం లేదు అనేది కోరుకోలేదట. అసలు ఏం కోరుకోలేదట. ఆ రిజల్ట్ చూడండి ఏమనుంది అక్కడ. నెక్స్ట్ అదే వచనం. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. కొందరికే ఏమని, అందరికి, అందరికి, ఎస్తేరు చూచిన అందరికీ కూడా ఆమె యందు
ఆమె అలంకారం ఏ విధంగా ఉందంటే అందరికీ దయ పుట్టే విధమైనటువంటి అలంకారం ఉంది. అందరికీ కూడా ఆమె మీద ఒక అటెన్షన్ గ్రాప్ చేసే విధమైనటువంటి అలంకారము ఆమె మీద ఉంది. ఎవరు అలంకరించినారు ఆమెను? హేగే అలంకరించారు. ఆమె అలంకరించుకోలే. నాకు ఇది బాగుంటుంది, నాకు అది బాగుంటది, వధువుకు పోదాము, లేకపోతే అక్కడికి పోదాము, అది లేదు ఇక్కడ. అర్థమైంది? అదే నేను చెప్తున్నా. అందుకే కర్రలో కొన్ని ఉంటాయి కదా, స్పాట్స్ ఉంటాయి, ఇక్కడ బాగుంటాయి, ఇక్కడ అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి అంటున్నారు. అంటే మీరు చేసుకోవాలని కాదు, నేను అనేది ఏంటంటే ఈమె డిజైర్ పెట్టుకోలేదు, ఈమె కోరుకోవట్లేదు. అందుకే చూడండి 17th వర్స్ చూడండి, 17వ వచనం చూడండి. రాణిగా నేను స్త్రీలందరికంటే రాజు ఎవరిని ఎక్కువ ప్రేమించిండంట? ఎస్తేర్ను. ఎస్తేర్ ఏమలంకరించుకుంది? బాగా ఆలోచించండి. ఆడవాళ్ళతో వ్యవహారం అంటేనే చాలా కష్టం. ఎందుకంటే ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ కొట్టుకుంటారు. ఏది బాగుంటుందంటే ఇది కొడుతుంది, అయ్యి ఆ డ్రెస్ బాగుందంటే ఆ డ్రెస్ మీద పడి. మీరు చూసారు ఎక్కడ? నేను పాప కొనియడానికి కొట్టాలనుకుని మనం చూసి మనం ఇష్టపడుతుంటాము, అంతసేపు దాన్ని ఎవరు పట్టించుకోరు. మనం చెక్ చేసి ఇది బాగుంది అనుకొని అంటున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, అది మాకు ఇవ్వండి, మేము చూస్తామన్నారు. పక్క వాళ్ళు అప్పుడు ఇంట్రెస్ట్ సార్ వాళ్ళు తీసుకున్నారు, చూసిస్తాను కదా సార్, చూసిస్తాను, వాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. మనము ఏదైతే తీసుకుంటామో అంతవరకు వాళ్ళు పట్టించుకోండు. ఎందుకు తీసుకోండు? దీంట్లో ఏమో ఉంది, అది ఏముందో మాకు లేదు, అది చూడాలా. సో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోటీ పడుతున్నారు. నేను అది వేసుకోవాలా, నేను ఇది వేసుకోవాలి, నేను ఈ స్ప్రే కొట్టుకోవాలి, నేను అది కొట్టుకోవాలి, నేను ఈ షాంపూతో వాడాలి, నేను ఆ షాంపూ. అర్థమైందా? రకరకాల ప్రయోగాలు జరిగినాయి ఇక్కడ అందరికీ. ఎందుకంటే వాళ్ళకి అంత సీన్ లేదు. కానీ రాజమందిరానికి వచ్చినప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటే ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఎక్స్పెరిమెంటేషన్. ఇది బాగుంటుందేమో, ఇది బాగుంటుందేమో, దీంతో నేను అందంగా ఉంటానేమో, దాంతో అందంగా ఉంటానేమో. ఎవ్రీబడీ స్టార్టెడ్ డూయింగ్ దేర్ ఓన్ ఎఫర్ట్స్. సొంత కష్టం. ఈ రోజు పొద్దున దీంతో షాంపూ చేస్తే సాయంత్రం ఇంకో షాంపూ చేస్తే అర్థమైంది. లేదంటే టైం లేదు. విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం వాళ్ళు ఏది బాగా రాజు ముందు కనిపించే ముందు ఏది బాగుండాలా, ఎన్ని డ్రెస్సులన్నా మార్చుండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవుడు అంటున్నారు, ఈ అహష్వేరోషు రాజు ఒకరిని అపాయింట్ చేసింది. మీరు గమనించాలి. ఒక హేగే అనే అతన్ని ఒక షండు అంటే ఆయన నపుంసకుడిని అపాయింట్ చేసిండు. ఆ రాజు యొక్క ఇంట్రెస్ట్, రాజుకి ఎట్లా ఇష్టము అనేదంతా కూడా ఈ నపుంసకునికి తెలుసు. ఎందుకంటే వస్తీని సెలెక్ట్ చేసినప్పుడు ఈయనే ఉండినాడు. అర్థమవుతుందా? అంతకుముందు ఎవరో రాజులు ఉన్నారో అందరు రాజు ఎవరిని ఇష్టపడతాడు, ఎట్లా ఇష్టపడతాడు, రాజు టేస్ట్ నాకు తెలుసు. ఈ ఎస్తేర్ చాలా తెలివైంది. ఎస్తేర్ చాలా తెలివైంది, మామూలు తెలివి కాదు, చాలా గుణమైన తెలివి. ఎందుకంటే ఎవరు ఎన్ని షాంపులు వాడతారు, ఎవరు ఎన్ని షాంపులు కొడతారు, ఎన్ని ఇంపాసిబుల్ కదా. అర్థమైనా? ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకొని చూస్తారు, కష్టం. ఈమె ఏం చేసిందంటే సింపుల్ గా ఏం చేసిందంటే షీ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హేగే. నాదేం లేదబ్బా, నువ్వే చేయి, ఏం చేస్తావు, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెయ్యి అని చెప్పి ఆయన సబ్మిట్ చేసేసుకున్నాను. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవ్రీబడి వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దేర్ ఓన్ అరేంజ్మెంట్. వాళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టుకున్నారు. మేము ఏం చేస్తే బాగుంటుంది, మేము ఎట్లా చేస్తే బాగుంటుంది. ఈ రోజు కూడా లోకంలో చాలా మంది మేము ఏ ఉద్యోగం పోతే సక్సెస్ఫుల్ అవుతాం, మేము ఎట్లా పోతే మేము లోకంలో ఇదవుతాం అనేది ఉన్నాం. బట్ ఈమె చేస్తున్న పని ఏంటంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ అన్ని పక్క పెట్టింది. ఐ జస్ట్ లవ్ దిస్ పర్సన్. ఎందుకు అంటే చాలా వైస్ పర్సన్. రాజుకు ఈ హేగే కనెక్టెడ్. ఈ హేగే ఏం చెప్తే అది రాజుకు నచ్చుతుందనే జ్ఞానము ఈమెలో పనిచేసింది. ఈమె కృప పొందింది. అందుకే హేగే ఎంత అవసరమో, ఎక్కడ కట్ చేయాలో అంతనే కట్ చేసిండు. అర్థమైందా? డ్రెస్ ను ఎక్కడ ఎట్లుండాలో డిజైనర్ ఈయన హేగేనే, డిజైనర్ హేగేనే, అన్ని హేగేనే. ఈమెకు వాళ్ళు సెల్ఫ్ డిజైనర్స్ అంతా, వాళ్ళంతా మిగతా వాళ్ళంతా హేగేకి అప్పగించుకోలే. వాళ్ళ సొంత ప్లాన్స్, సొంత అర్థం చూసుకునేది వేసుకునేది అర్థం. హేగే మాత్రము ఈమె మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిండు. లాస్ట్కి ఏమైపోయిందంటే ఈమె మీద అందరికీ దయ కలిగింది. హల్లెలూయా! అందరికీ దయ కలిగింది. హల్లెలూయా! ఆమేన్, ఆమేన్.
ఎస్తేర్ వాజ్ నాట్ రన్నింగ్, ఎస్తేర్ వాజ్ రెస్టింగ్. నన్ను అడిగితే షీ వాజ్ జస్ట్ రెస్టింగ్, షీ వాజ్ ట్రస్టింగ్ హేగే. నమ్మింది, ఈ హేగే ఒక్కరికి నేను అప్పచెప్పుకుంటే నా జీవితము ఏమవుతుంది అంటారు మామూలుగా, సెటిల్ అయిపోతుంది అంటారు. ఆమె అంటుంది రాణిగా సెటిల్ అవ్వాలని, రాణిగా అవ్వాలని వచ్చింది ఆమె. అర్థం లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటుంది. ఎందుకంటే చాలా మంది లైఫ్ సెటిల్ కాకుండా ఉన్నారు, ఎవరికి అప్పచెప్పుకోవాలో తెలియకుండా ఉన్నారు లోకంలో. ఇది ఒక అలగరి కావచ్చు. బట్ మనకు కూడా దేవుడు ఉన్నాడు కదా, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఈరోజు మన కోసం పెట్టింటారు. తండ్రి అయిన దేవుడికి ఏ విధమైనటువంటి ఇష్టము, ఏమి ఇష్టం లేదు అనేదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడికి బాగా తెలుసు, ఆయన హృదయం తెలిసిన దేవుడు. మనము పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకుంటే అర్థమైందా, ప్రభా నాదేం లేదు నాయన, నీకు ఇష్టం వచ్చినట్టు నా జీవితాన్ని, నీకు ఇష్టం వచ్చినట్టు నా ఫ్యూచర్ నువ్వు సెటిల్ చేయండి అని మనం అప్పచెప్పుకుంటే ఆటోమేటిక్గా ఆయన చేసేస్తారు. కానీ ఈ రోజు చాలా మంది సొంతంగా పోరాడి సొంతంగా ప్రయాసపడుతుంటారు లోకంలో. హల్లెలూయా, దిస్ జస్ట్ అన్ అలెగరీ. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ ఎస్తేర్ జీవితం ద్వారా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని హేగేకు సబ్మిట్ చేసుకుందో, తన ఎఫర్ట్ ఎక్కడ కూడా పెట్టినట్టు బైబిల్లో లేదు. ఎస్తేరు ఈ విధంగా భోజనం చేసింది, ఈ విధంగా ఈవెన్ ఫుడ్ ఆల్సో ఎఫెక్ట్స్ దెమ్. మీరు అందుకే ఈ యొక్క సేమ్ ఇటువంటి రాజ్యమే దానియేలు వాళ్ళు ఉన్నప్పుడు కూడా సేమ్ అదే రాజ్యం, పార్సీ రాజ్యం. అక్కడ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మాంసము అది ఇది పెడుతుంటారు. దానియేలు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మాకు ఇవి వద్దు అంటారు, మాకు జస్ట్ ఆ పల్సెస్ ఇవ్వండి, పప్పు ధాన్యాలు అవి ఇవ్వండి అంటారు. లేదు తినకపోతే రాజు దగ్గర కాబట్టి, లేదు మాకు పెట్టి చూడు కావాలంటారు. సో వాళ్ళు దేవుని మీద ఆధారపడి అవి మాత్రం తింటారు, వీళ్ళ ముఖాలు ఇంకా వెళ్తూ ఉంటాయి బ్రైట్ అయితే వాళ్ళకంటే కూడా. సో ఫుడ్ ఆల్సో ఎఫెక్ట్స్, మనం తీసుకునే ఫుడ్ కూడా అఫెక్ట్ చేస్తుంది. సో ఆ టైంలో రాణిగా ఉండడానికి వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళ దేహం ఎంత బాగుంటుంది అనేది కూడా అఫెక్ట్ చేస్తుంది. అది హేగేకు బాగా తెలుసు. ఆమె ఏం చేసిందంటే, షీ కమిటెడ్ హర్ సెల్ఫ్ టు హేగే. షీ వాజంట్ ప్రౌడ్ పీపుల్ ఏం చేస్తారు సార్, గర్వించే వాళ్ళు ఏం చేస్తారు సార్, దేవుని కూడా సలహాలు చెప్తారు. బాబా ఇట్లా చేస్తే ఎట్లుంటుంది, ఇట్లయితే ఎట్లుంటుంది, ఇట్లా కూడా చేయొచ్చు కదా. ప్రౌడ్గా చెప్పేది వేరు, గర్వంతో చెప్పేది వేరు. నువ్వు కూర్చొని డిస్కస్ చేసేది వేరు, దేవునితో మాట్లాడుకునేది వేరు, గర్వంగా మాట్లాడేది వేరు. అర్థమైందా? సో దేవుని మీద డిపెండ్ అవ్వడం అనేది ఈమె ద్వారా మనం నేర్చుకోవచ్చు. షీ వాజ్ వైజ్ ఇనఫ్ టు సెలెక్ట్ హర్ సెలెక్టర్. ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరు ఆ సెలెక్షన్ కమిటీ రాజైనప్పుడు ఆ హేగే ఇదంతా నడిపిస్తున్నాడు కాబట్టి హేగేకు తనను తాను సబ్మిట్ చేసుకుంది. హల్లెలూయా. అందుకే ఆమె ఏం చేసింది, ఆమె లైఫ్ లో దెర్ వాజ్ అ ప్రమోషన్. నేను చెప్పాను, విజ్డమ్ బ్రింగ్స్ ప్రమోషన్. ఈ రోజు కూడా మనం నిజంగా వైస్ పీపుల్ అయితే, మనం నిజంగా విజ్డమ్ కలిగిన వ్యక్తులం అయితే, పరిశుద్ధాత్మ దేవుడికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవా, నేనేం కావాలా, నేనేం చదవాలా, నేనేం చేయాలా, నా లైఫ్ లో ఏం అవ్వాల్సింది అనే మాటలన్నీ కూడా మన ప్లాన్స్ కాకుండా ఆయనకు మనము ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆయనకు సబ్మిట్ చేసుకుంటావు, ఇఫ్ యు ఆర్ వైస్ ఇనఫ్ ఆయనకు సబ్మిట్ చేసుకుంటావు. నువ్వు ఆయనకు సబ్మిట్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే, విజ్డమ్ ఆల్వేస్ బ్రింగ్స్ ప్రమోషన్. హల్లెలూయా. ప్రమోషన్ తీసుకొచ్చేది ఎవరు అంటే విజ్డమ్ మాత్రమే. హల్లెలూయా. అందుకే ఎంతమంది చాలా మంది వచ్చినారు స్త్రీలు, బ్యూటిఫుల్ విమెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచంలో అందమైన స్త్రీలందరూ వచ్చినారు ఆ బ్యూటీ కంటెస్ట్. అయితే ఆ క్రౌడ్ అంతటిలో కూడా one person was chosen. She was highly favored. She was highly favored. వచ్చిన వాళ్ళంతా కూడా బిలవేడే, ఎందుకంటే అంతా రాణి పోస్టుల కోసం వచ్చినారు అక్కడ. But she was highly favored. She was accepted in the beloved. Hallelujah. She was accepted. అందరూ ఆ యొక్క గుంపులోంచి she was separated. She was given promotion. All because of wisdom. ఆ యొక్క స్త్రీగా ఉండి ఎవరు చెప్పలేదు, అమ్మా నువ్వు ఈయనకు చెప్పు, ఎవరు వచ్చి సలహా ఇలా నాకు. She was a woman given to prayer. ఆమె ఇశ్రాయేలీయుల స్త్రీ. She was a woman who had the fear of God. దేవుని భయభక్తులు ఉన్న స్త్రీ. The fear of the Lord is the beginning for wisdom అన్నది వాక్యం. She had enough wisdom to choose what to do. ఏం చేయాలనేది అర్థం చేసుకుంది. She lived in a state of rest. ఆమె
తన మీదేం భారం పెట్టుకోకుండా అంతా హేగే చెప్పేసింది. నువ్వు చూసుకో, ఐ విల్ నాట్ పానిక్, నేను పరిగెత్తను, నేను అలసిపోను, నేను కామ్గా ఉంటాను, నువ్వే చూసుకో అని చెప్పేసింది. హల్లెలూయా. ఎంతమంది మనం మన జీవితాల్లో సమస్యలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవునికి ఆ మాట చెప్పగలమా? ప్రభా, ఈ సమస్య ఉంది, నీ చేతిలో చెప్తాను, నువ్వు చూసుకో ప్రభా, నేను దాని గురించి పట్టించుకోను, నువ్వే కదని నువ్వు చేసుకో ప్రభా. ఆమె మంచి చేస్తారా చెడు చేస్తారా? మంచి చేస్తారు. కానీ మనం ఎక్కుంటుంది, మన ఆరాధన ఎక్కువ ఉంటుంది. ఏమో నేను పోయి చేయకపోతే ఏదన్నా తగ్గిపోతుంది, నేను పోయి ఏమో హెల్ప్ చేస్తాను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బుక్ ఆఫ్ ఎస్తేర్ చాలా ఇంపార్టెంట్ బుక్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆమె రాణి కావడానికి ఒక మెయిన్ కారణం ఉంది. ఆ ఇశ్రాయేలీలందరూ నాశనం కాకుండా ఆమె రాణి అయి ఆమె రాణి కావడం వల్ల తన జనరేషన్ అంతటిని ఆమె నశించిపోకుండా కాపాడు. నేనేం చెప్తున్నానంటే, ఇఫ్ యు ఆర్ అ వైస్ పర్సన్ యూ విల్ బి బ్లెస్డ్. నువ్వు ఒక మంచి హోదాకు దేవుడు తీసుకుపోతాడు. అంతేకాకుండా యుల్ బి ఇన్ అ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు. దట్ మీన్స్ యు ఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. యు అండర్స్టాండ్ హౌ విజ్డమ్ ఈస్ వర్కింగ్ ఇన్ హర్ లైఫ్. ఆమె వల్ల కానీ కొందరు అనుకుంటారు, ఏదో కోఇన్సిడెన్స్ జరిగింది, ఆమె రాణి అయింది కాబట్టి ఆ వీళ్ళందరినీ కాపాడగలిగింది. ఒక విషయం, బైబిల్లో ఎక్కడ కోఇన్సిడెన్సెస్ ఉండవు. బైబిల్లో ఉండేవన్నీ ఓన్లీ గాడ్ ఇన్సిడెన్సెస్ ఉంటాయి. ఏముంటాయి? గాడ్ ఇన్సిడెన్సెస్. దేవుడికి తెలుసు ఎక్కడ ఏ ఇన్సిడెన్స్ పెట్టాలో ఆయనకు తెలుసు. ఈమె రాణిని చేయాలని ఆయనకు తెలుసు. ఈమె రాణి కావాలంటే ఏం చేయాలనేది తెలుసు. ఆమెకు అది చేయిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? ఆమె రాణిని చేసింది ఆయనే, ప్రజలను కాపాడింది ఆమె ద్వారా కూడా మన దేవుడు. హల్లెలూయా. దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్, ఓన్లీ గాడ్ ఇన్సిడెన్సెస్. నేను చెప్తున్నాను, ట్రస్ట్ హిమ్. పరిశుద్ధాత్మని నమ్మండి. ప్రభా, నాకు సంబంధించిన ఇది కొన్నిసార్లు అనిపిస్తుంది చాలా చాలా భారంగా ఉంటుంది. మన మైండ్స్ లో కొన్ని ఆలోచనలు, కొన్ని సమస్యలు భారంగా ఉంటాయి. బట్ నేను ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. పరిశుద్ధాత్మ చేతికి దేవునికి అప్పచెప్పేసింది. ప్రభా, నువ్వు ఏం చేస్తే నేను అది స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన మీద ఆనుకోండి. నేను నీ మీద ఐ డిపెండ్ అపాన్ యూ అండ్ ఐ రెస్ట్. ఒక సీక్రెట్ ఏంటంటే గాడ్ క్యాన్ వర్క్ ఓన్లీ వెన్ యూ రెస్ట్. God can work only when you rest. When you are working, he rests. ఏది బెటర్? నువ్వు వర్క్ చేస్తే దేవుడు రెస్ట్ తీసుకుంటాడు. నువ్వు రెస్ట్ తీసుకుంటానంటే దేవుడు వర్క్ చేస్తాడు. ఏది బెస్ట్? ప్రయాసపడి భారము మోసిన సమస్త జిల్లాలో నా ఎదురు వెళ్ళి నేను మీకు ఏమిస్తాను? పదం ఇస్తాను కదా. విశ్రాంతి ఇంగ్లీష్ ఉంటుంది, రెస్ట్. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రయాసపడింది చాలు, నా దగ్గరికి రండి. నా దగ్గరికి వస్తే ఏమి ఇస్తాను? అది గివ్ యు రెస్ట్. మీరు రెస్ట్ లో ఉండండి, అవన్నీ నేను చూసుకుంటాను. హల్లెలూయా. రెస్ట్ బెటరా, వర్క్ బెటరా? నన్ను అడిగితే నేను రెస్టే బెటర్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం వర్క్ చేయకూడదు కాదు. నేను ఏంటంటే వర్క్ ఫ్రమ్ ఎ స్టేజ్ ఆఫ్ రెస్టింగ్, వర్క్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్టింగ్. ఈ యొక్క సాఫ్ట్వేర్ బంధువులు ఉన్నారు కొందరు, వాళ్ళ ఇంటికి పోయినాం ఒకరోజు. ఆయన ఇంటి నుంచి వర్క్ చేస్తున్నాడంట. ఆయన అడ్డపంచ కట్టుకొని తిరుగుతుంటాడు, అది ఇంటికి కలిసి కాఫీ తాగుతుంటాడు, అది ఇంట్లో అందరితో మాట్లాడుతుంటాడు, మళ్ళీ పోయి వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ రెస్టింగ్. అవసరమైన పండుకుంటాడు, మళ్ళీ లేదు. అదే ఆఫీస్లో అయితే సరిగ్గా సీట్లోనే కూర్చోవడం కదా, ఇట్లే ఉండాలా, పొద్దున సాయంత్రం ఇట్లా ఉండాలి. ఇక్కడ ఇంట్లో అట్లా కాదు. స్టేట్ ఆఫ్ రెస్ట్. ప్రయాసపడి భారము మోయకండి. భారం ఉంది, ప్రయాస ఉంది. ఈవెన్ నేను కూడా ఐఎమ్ జస్ట్ టీచింగ్ మై సెల్ఫ్ ఆల్సో. మీరు అనుకోవచ్చు అన్న బాగా చెప్తాడు. లేదు, నేను కూడా సమ్ టైమ్స్ వెన్ ఐ డు థింక్ అవి పెట్టుకుంటే బాగుంటుంది. నేను చెప్తున్న మాట ఏంటంటే, లెట్స్ ట్రై టు లివ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్. ప్రభా, నేను నీ దగ్గర ఉంటున్నాను, నా భారం అంతా నువ్వు తీసుకో అండ్ ఐ విల్ లివ్ ఇన్ యువర్ రెస్ట్. విశ్రాంతి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. హి హస్ ప్రామిస్. ఎవరి మీద ఒట్టు పెట్టుకోదు, ఆయనదే. కాబట్టి ఐ బిలీవ్ ఫెలోషిప్ లో అందరూ కూడా వి ఆల్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ రెస్ట్.
రెస్ట్ అంటే రెస్టే, ఆరాంగా. పక్కన మీ ఇంటి పైన బాంబు పడుతుందంట, నో ప్రాబ్లం. బుల్డోజర్లు వస్తున్నాయంట, మీ ఇల్లు కొట్టేసాను, నో ప్రాబ్లం. ఎందుకు? ఆయనకు అప్పచెప్తున్నాను, మీకు చెప్పాను అనుకుంటా. ఒకసారి ఓల్డ్ సిటీలో చర్చ్ డిమాలిష్ చేయడానికి పాస్టర్ ఉన్నాడు, తెలిసిన నోటీసులు ఇచ్చినారు. ఇట్ వాస్ డ్యూరింగ్ వైఎస్ఆర్ గవర్నమెంట్. అప్పుడు వాళ్ళకు చర్చ్ కాదు యాక్చువల్లీ, వాళ్ళ మదర్ స్వీపర్ గా ఉండి ఆమెకు క్వార్టర్స్ ఇచ్చినారు గవర్నమెంట్. రిటైర్ అయిపోయినారు. అది రిటైర్ అయిపోయినప్పుడు పెన్షన్ బదులు నాకు క్వార్టర్స్ ఇవ్వాలంటే క్వార్టర్స్ ఇచ్చినారు. ఆమె కుమారుడుగా ఈయన ఏం చేసినట్టు చర్చ్ పెట్టుకుని ఆ ఓల్డ్ సిటీలో ప్రార్థన నడిపిస్తూ జరుగుతుండేది. అయితే అది నచ్చనటువంటి బజరంగ దళ్ ఇటువంటి ప్రజలంతా ఏం చేశారంటే దీన్ని ఎట్లన్నా మనము డిమాలిష్ చేయించాలని చెప్పి అప్పుడు నా బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళందరూ కలిసి నోటీసులు ఇచ్చి ఇవన్నీ జరిగినాయి. అయితే వీళ్ళు మాత్రం సంఘం మాత్రం దేవుని మీద ఆధారపడుతున్నారు. ప్రార్థన చేయడము దేవుని కావాలి, ప్రార్థన చేయడం దేవునికి అప్పచెప్పుకోవడం. ఇక ఈ రోజు ఇంకా డిమాలిష్ చేస్తారంటే ఉదయం 10-11 గంటలకంతా డిమాలిష్ చేస్తారంటే మళ్ళీ యథావిధిగా పొద్దున 6 గంటలకు వీళ్ళు వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకోవడం. ప్రార్థన చేసి ప్రార్థనలో ప్రభా ఇది నీకోసం మేము వాడుతున్నది, ఇది ఎవరు ముట్టడానికి లేదని చెప్పి చేస్తున్నాం. ఆ రోజు కరెక్ట్ అదే టైంలో ఒక కొత్త వ్యక్తి కూడా వచ్చినారట ప్రార్థన. ఎవరో ఫ్రెండ్ పిలిస్తే ఆమె కూడా వెళ్ళింది. ఆ ప్రార్థన పాయింట్లలో ప్రభా ఇది పడగొట్టకుండా ఇది చేయండి అని బయటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఏమైంది 9 o'clock ఏమైంది ఇక్కడ ఏమైంది లేదు ఇది కొట్టేయాలనుకుంటున్నాను అట్లా. వెంటనే ఆ అమ్మాయి ఏం చేసింది, బ్రదర్ అనిల్ కుమార్ ఫోన్ చేసింది. ఆమె ఫ్రెండ్ ఆయన కొంచెం క్లోజ్ అన్న ఫోన్ చేసి బ్రదర్ ఇట్లా ఒక ఊరు చర్చ్ ఉంది, కంచె చర్చ్ ఉంది, నేను ఇట్లా కొట్టేయాలనుకుంటున్నాను అట్లా. వెంటనే వైఎస్ గారికి ఫోన్ పోయింది. బుల్డోజర్స్ వచ్చేసినాయి. అప్పటికి బుల్డోజర్స్ వచ్చాయి. వైఎస్ గారికి ఫోన్ పోయేసరికి అక్కడ నుంచి ఆయన బీఏపీ ఎమ్మెల్యే అందరూ వచ్చినారు. అక్కడ వెయిట్ చేస్తుంది కొట్టాలని 10:35. వెంటనే ఫోన్ వచ్చింది ఆ ఆఫీసర్కు. వైఎస్ గారు ఫోన్ చేసింది, ఏమైంది అక్కడ, ఏం చేస్తున్నాం సార్, ఇది అక్రమంగా రోడ్డు వైడనికి అడ్డం ఉంది అది అట్లనా. వైఎస్ గారి అట్లనా, సరే అట్లయితే ఒక పని చేయి, చార్మినార్ నుంచి నీకు దమ్ముంటే అన్ని కొట్టేసుకుంటారా, సాయంత్రం అవుతుంది, నేను కూడా ఇక్కడ ఆఫీస్లో అన్ని పనులు చేసుకుని కరెక్ట్ 5 గంటలకు నేను అడిగి వస్తా, ఇద్దరం కలిసి కొట్టేద్దాం అది అన్నారు. చార్మినార్ నుంచి అన్ని కొట్టేసుకుంటూ పోతే ముస్లిం ఊరుకుంటారా సార్, ఇదేంటి సార్ అంటే మరి నువ్వు అవన్నీ కొట్టేస్తే ఇది కొట్టే లేకపోతే లేదన్నా. వెంటనే ఆల్ బుల్డోజర్స్ బ్యాక్. నిజంగా మన ఇల్లు కొట్టేస్తారంటే ఎంత ఇది ఉండాలి కదా. దేవుని మందిరం వాళ్ళ జీవితం అంతా ఆయన స్వీపర్ గా పనిచేస్తే వచ్చిన ప్లేస్ అది. ఊడిస్తే కసువు కొట్టి ఊడిస్తే వచ్చిన ప్లేస్, దాన్ని కొట్టేస్తారు, దేవుని యొక్క మందిరం కొట్టేస్తారంటే వాళ్ళు కూడా బాధపడతారు. కానీ వాళ్ళు ఏమంటే చివరి వరకు దేవుని మీద ఆధారపడతారు. నేను చెప్పాను అదే, ప్రయాసపడి భారం వస్తుంటే ఆయన ఎందుకు వెళ్తే ఏమవుతుంది, హల్లెలూయా హల్లెలూయా ఆర్ యు బ్లెస్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, థాంక్యూ డాడీ, థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్.